హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నందు అశ్రీ డైరీస్. ఈరోజు మన డైరీస్లో అయితే చాలా ఈజీగా ఎంతో మంచి టేస్ట్ వచ్చేలాగా చేపల వేపుడిని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపించేస్తాను, చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చక్కగా ఈ చేపల వేపుడిని అయితే ఎంతో మంచి రుచి వచ్చేలాగైతే చేసుకోవచ్చు. అది ఎలా అనేది అయితే ఈరోజు మన డైరీస్లో చూపించేస్తాను, చూసేయండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే అండి, ముందుగా అయితే కేజీ చేప ముక్కల్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు అండ్ ఒక నిమ్మకాయని పిండుకుంటున్నాను నేను. సో ఇలా నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే ముక్క అనేది మంచి టేస్ట్ వస్తుంది, అలాగే నీసు వాసన రాకుండా ఉంటుంది. చేపల ఫ్రైకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నిమ్మకాయ. సో ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాల్ట్ని కూడా ఒక స్పూన్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో మనం సాల్ట్ అయితే చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ముందు మనం ఫిష్ క్లీన్ చేసుకునేటప్పుడే మనం సాల్ట్తో క్లీన్ చేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది మనకి సాల్ట్. సో ఇలా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలానే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇలా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి నేనైతే స్పెషల్గా వేసేది జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అదైతే 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే ఫిష్ ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ఇలా వేసి ట్రై చేసి చూడండి మీరు కూడా. అలాగే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ ముక్కకి బాగా మ్యారినేట్ అయ్యేలాగా అయితే ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే 1 గంట పాటు మనం నానబెట్టుకోవాలి. సో అది పక్కన పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ అయితే ఏంటంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫిష్ ఫ్రై. సో ముందుగా మనం బాండి పెట్టి ఇందులో ఆయిల్ వేసి ఇది వేడెక్కిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడైతే ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి అయితే నేను ఈ ఫిష్ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇవి వేసేసిన తర్వాత వీటన్నిటిని 3-3గా 4-4గా అయితే చక్కగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో అలా మనం అయితే వీటిని వేయించుకోవాలన్నమాట. సో చక్కగా ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఏంటంటే ముక్క చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా మనం ముక్కనైతే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇంకా వీటిని అయితే మనం సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి, చాలామంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి ఫిష్ ఫ్రైలో. ఇక్కడ మనం అయితే ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు. అయినా సరే మనకి ముక్క చూడండి ఎంత మంచి రంగులో కనిపిస్తుందో. ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే వాడట్లేదు, మీరు కూడా వాడకండి. ఇలా మనం ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందులోకి కొంచెం కరివేపాకుని వేసి ఆ కరివేపాకుని కూడా మనం ఈ ఫిష్ ఫ్రై ముక్కల మీద గార్నిష్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్గా ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీరతో చక్కగా ఇలా గార్నిష్ చేసుకోండి. ఇలా చాలా ఈజీగా పెద్దగా ఎలాంటి మసాలాలు లేకుండా మంచి టేస్ట్ వచ్చే ఫిష్ ఫ్రైని అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.